నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చూస్తున్నాం ఇక్కడ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని 7 నెలలు పొడిగిస్తున్నారట. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ డిఓపిటి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో పదవీ కాలాన్ని పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్ర ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం పదవీ కాలం పొడిగింపుపైన నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ఇంకా లేరా అండి ఎవరు అసలు ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే తెలంగాణ ఐఏఎస్లు ఎవరు లేరా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు 42% బీసీలని మాట్లాడుతున్నారు కదా. ఎట్లాగో మీరు పాలనలో ముఖ్యమంత్రిగా మీరే పదవుల్లో ఉన్నారు కదా. ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని అంతా చూసే ఈ ఉద్యోగులందరికీ అధికారులందరికీ బాస్ అయిన సిఎస్నైనా ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఒక బీసీకో కేటాయించే ఆలోచన చేయొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి చేస్తే కొంత ఆ వర్గాల యొక్క సంక్షేమము, వాళ్ళ యొక్క వెల్ఫేరు, వాళ్ళ బాగు కోసమైన కొన్ని పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుండే కదా. ఎందుకు చేయరు? ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుస్తుందండి బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూస్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ బీసీలకు సంబంధించిన ఫండ్స్ విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అయితే గత ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసింది. ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసింది. ల్యాబ్స్ చేసేస్తున్నారు. అదొక చట్టం. మరి ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన రిటైర్మెంట్ అయిపోయింది. ఆయన సమయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కేంద్రానికి పంపించి ఇంకొక 7 నెలల పాటు పొడిగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఆంధ్రాలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎవరే అంటే విజయానంద్. ఆయన బీసీ యాదవ కమ్యూనిటీ. మన తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు గతంలో ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. సంవత్సరాల తరబడి పనిచేసిండు. దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళు మొత్తం ఆయనే ఉన్నాడు. ఫైనాన్స్ అంతా ఆయనదే. గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళంతా గతంలో కేసీఆర్కి అనుకూలంగా పనిచేసిన వాళ్ళే. ఏ ఆఫీసర్ అయితే వాళ్ళ ఇదిగా పనిచేసిరో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళకి మళ్ళీ మంచి పదవులు ఇచ్చిండు. ఒక నవీన్ మిట్టల్, ఒక అరవింద్ కుమార్, ఒక రామకృష్ణారావు, ఒక సందీప్ కుమార్ సుల్తానీ, వీళ్ళందరూ ఎవరండి? ఆయా ప్రభుత్వాల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోసిన ఆయనే కదా. ఒక్కసారి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి గారికి ఒకసారి కాల్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు కూడా ఐఏఎస్గా పనిచేశారు కాబట్టి ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు రామకృష్ణారావు గారి పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించారట. అవును, పొడిగించారు. జీవో కూడా నిన్న ఇచ్చారు. మరి ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఆయన ఎఫిషియెంట్ కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వ పరిపాలనలు ఇప్పటికిప్పుడు పక్కన పెడితే ఇబ్బంది అవుద్దని ప్రభుత్వం భావించి చేసి ఉంటదేమో. ఆ కోణంలో అనుకోవాలనా? మనం అదే కోణంలో అనుకోవాల్సి వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన బీసీ వర్గాలకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఎవరు సిఎస్ క్యాడర్ లో కావడానికి అందుబాటులో లేరు. ఎందుకంటే సిఎస్ కావాలంటే అతను డైరెక్ట్ రిక్రూట్ అయి ఉండాలి. కనీసం 30 years సర్వీస్ పెట్టి ఉండాలి. ఇక్కడ బీసీలకు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. ముఖ్యంగా ఇప్పుడు మనకు వెంకటేశం గారు ఉన్నారు, కానీ ఆయన రిజైన్ చేసి సర్వీస్ కమిషన్ చైర్మన్ గా వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో మరి వేరే 2-3 క్యాండిడేట్స్ ఉన్నారు కానీ బట్ గవర్నమెంట్ థాట్ దట్ ఓకే ఇతనికి కొద్ది కాలం పెంచాలనుకున్నట్టు పెంచింది. ఇప్పటి వరకు మనకి ఏంటంటే తెలంగాణలో బీసీలు అనే వాళ్ళు ఎవరు కూడా చీఫ్ సెక్రటరీ స్థాయికి రాలేరు. అందరు కూడా మాక్సిమం ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ లోనే రిటైర్ అయినారు. అదే విధంగా ఆంధ్రాలో కూడా చూస్తే ఆంధ్రాలో కూడా లేదు. ఇప్పుడు మాత్రం విజయానంద్ గారు మాత్రం ఒక్కతను యాదవ కమ్యూనిటీ అతను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సో ఇది మన దగ్గర జరిగినటువంటి అంటే వ్యవహారం. ఎందుకంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా పాలకులు విద్య పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు రాలేకపోయినారు. పర్టికులర్లీ ఐఏఎస్ క్యాడర్ లో రాలేకపోయినారు. అదర్ స్టేట్ లో వెళ్ళినారు కొంతమంది, అక్కడ సిఎస్ అయినారు. నేను అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ చెందిన రామ్మోహన్ తమిళనాడు సిఎస్ కు చేశారు, వారు బీసీ అని అనుకుంటున్నాను. అది ఓకే. సో ఇప్పుడు వాళ్ళు సింపుల్ గా ఏమంటారు అంటే ఎవరు లేరు కదా మరి ఆ స్థాయిలో అని అంటారేమో.
ఇక నేచురల్ గా అంటారు, ఎందుకంటే ఎవరు లైన్ లో లేరు. మనకి ఇంకా లైన్ లో వచ్చే దాంట్లో ఒక శ్రీధర్ అని ఉన్నారు, ఇంతకు ముందు సింగరేణి సిఎండి చేశారు, వారికి అవకాశం ఉంది. బట్ అప్పటికున్న గవర్నమెంట్లు మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో అది వేరే ఇష్యూ. బట్ బీసీలు అనే వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ లో రిప్రజెంటేషన్ చాలా పూరు, అందులో మన స్టేట్ నుంచి మరి పూరు. సో ఇప్పటికి కూడా ఆల్ ఇండియా సర్వీస్ లలో బీసీలు ఓబీసీలు 14 to 16% మధ్య ఉన్నారు. సో కాబట్టి అవకాశాలు తక్కువ. ఇప్పటికైనా బీసీలకు మరి స్పెషల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చేసైనా గవర్నమెంట్స్ వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ చేయిస్తే బాగుంటుంది. యా రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఈ సిచ్యువేషన్కి ప్రధానమైన కారణం కూడా ఈ ఐఏఎస్లుగా చాలామంది ఆ వైపుగా వెళ్ళకపోవడానికి ప్రధానమైన కారణం కింది స్థాయి వర్గాలకి విద్య దూరమైంది. ఆ స్థాయిలో అసలు ఐఏఎస్ కావాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన కూడా రానివ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఇంకోటి చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలన్న దగ్గరే మన వాళ్ళు ఆగిపోయినారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వెనకబడ్డ వర్గాలు కాబట్టి ఆ స్థాయిలోకి రాలేకపోయినారు. ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టాలి. పెడతారా వీళ్ళు? ఎప్పుడు దృష్టి పెడతారు? ఏ వర్గాల కోసమైతే పనిచేయాలనో ఆ వర్గాల ప్రజలు అధికారంలోకి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకే నాయకులు కాదు, ప్రజలు మారాలి ఫస్ట్. గుప్త నిధులున్న స్థలం చూపించలేదని వ్యక్తిని చంపిరట. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. రంగస్వామి అంటే చంపిరట. ఎందుకంటే పైసలు ఇచ్చినావు, నువ్వు ఫలానా ప్లేస్లో బంగారం ఉంటుందన్నో ప్లేస్ చూపిస్తలేవని చంపేసిరట. ఏది నాగర్ కర్నూలు జరిగింది. పరిచయం ఉన్న వ్యక్తి ఘాతకానికి పాల్పడ్డాడట. అతనితో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడట. ఎక్కడి కథ, ఎక్కడి గుప్త నిధులు, ఏం కథ?